మాత్రమే వాడుకోమని వెనుగల చెవులో గ్రహించే హృదయం రాకుండా మాకు దయచేయమని మా ఫ్రెండ్ యేసుక్రీస్తునామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చాలా మంచిది. దేవుని బిడ్డలారా, మరి ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ పేరు పైన మరోసారి వందనములు తెలియజేసుకుంటున్నానమ్మా. అదేవిధంగా మరి అర్హత లేని నాకు దేవుడు అర్హతనిచ్చి నేను నా జీవితము మరి ఎలాంటి దేవుడికి పనికిరాని నా జీవితాన్ని దేవుడి పనికి వచ్చే విధంగా మలుచుకొని ఆయన సన్నిధిలో నేను చేయలేనయ్యా నీ పని అని మొదపెట్టుకున్నప్పుడు నువ్వు చేయగలవు, నీలో ఆ పట్టుదల ఉంది, నీకు ఆశ ఉంది, నేను కదా నీకు తోడుగా ఉండి సహాయం చేసేవాడిని దేవుడు తన కృప ద్వారా నన్ను ఏర్పాటు చేసుకొని ఆయన సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు దేవుడికి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మరి ఈరోజు మా మనవరాల యొక్క బర్త్డే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. బిడ్డని 5 సంవత్సరాలు కంటి రెప్పవలె కాపాడుకొని సంవత్సరం అనేది కిడ్డలకి వినిపించాడు. ఆ విధంగా అక్షతకి మరి నా పక్షంగా తాతగా నేను అక్కడి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా సగపక్షం కూడా గాడ్ బ్లెస్ యు అమ్మ, దేవుడు దీవించి ఆశీర్వదించు గాక. ఆమేన్. చాలా మంచిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు అంశం ఏంటంటే దేవునికి ఇష్టమైన కుటుంబం. దేవునికి ఈ యొక్క అంశం చెప్తుంటే మా పెద్ద కోడలు ప్రవచనం గుర్తుకొచ్చింది. ఎందుకంటే పొద్దున్న అడిగింది, మాయా ఏమి వాక్యము అంటే అంశం ఏందని నన్ను అడిగినప్పుడు, లేదమ్మా నేను అక్కడే ప్రకటన చేస్తాను అని చెప్పాను. ఇప్పుడు ఎన్నోమ్మా, దేవుడికి ఇష్టమైన కుటుంబం. దేవునికి ఇష్టమైన కుటుంబంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిమి, అంటే బయట లోకానుసారంగా ఒక్కొక్కరు ఒక కుటుంబం ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో ఉన్నవారు మన అందరమే ఒకే కుటుంబం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే విధంగా మనం కొంచెం బయటకు వెళ్తే మళ్ళీ మనకి ఒక్కరికి ఒక కుటుంబం ఉంటుంది అమ్మా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కుటుంబం ఉంటుంది. అయితే మన కుటుంబాలు దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి? అర్థమవుతుందమ్మా? మన దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. కుటుంబ వ్యవస్థని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కుటుంబ వ్యవస్థని ఎవరు ఏర్పాటు చేశారమ్మా? దేవుడు ఏర్పాటు చేశాడు కదా. లేదండి మా తాత తరం నుంచి మా కుటుంబాలు వస్తాయి అని మీరు అనుకోవచ్చు, కానీ ఈ లోకంలో ఉన్న ప్రతి కుటుంబం మొదటగా ఏదైనా తోటలో ఆదాము అవ్వ ద్వారా దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ కుటుంబం దేవునికి ఇష్టకరంగా ఉండాలి, ఇష్టమైన కుటుంబంగా మనం ఉండాలి. ఆ కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో నుంచి త్వరగా కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మొదటగా కుటుంబాన్ని కట్టేవాడు దేవుడు కదండి. కుటుంబాన్ని ఏర్పాటు చేసింది ఎవరంటే దేవుడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కుటుంబంలో మొట్టమొదటిగా ఎవరుంటారు? కుటుంబ యజమానురాలు ఉంటారు. అంటే వాళ్ళు తల్లి తండ్రులు, అవునా కదా. ప్రతి ఒక్కరికి కుటుంబంలో యజమానురాలు ఉంటారు, యజమానులు ఉంటారు. వాళ్ళ కుటుంబానికి వాళ్ళు మొట్టమొదటి పిల్లర్ అన్నమాట. ఆ విధంగా పిల్లలు, ఆ విధంగా బంధువులు, వీళ్ళంతా ఒకే కుటుంబానికి చెందినవారు. అయితే ఇప్పుడే దేవుని బిడ్డలారా, మనము తల్లిదండ్రుల్ని గౌరవించే బిడ్డలుగా పిల్లలు కూడా ఉండాలి. తల్లిదండ్రుల్ని గౌరవించే విధంగా తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులైన వాడిని గౌరవించాలి. ఎందుకు గౌరవించాలి తల్లిదండ్రులు అంటే? వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవటానికి. ఎందుకమ్మా? మనకి దేవుని యొక్క వాక్యంలో చేయకండి. మత్తయి సువార్త 19వ అధ్యాయము 14వ వచనములో 19వ అధ్యాయం 19వ వచనములోనే తల్లిదండ్రులను సన్మానింపుము అంటాడు. ఎవరిని సన్మానించాలి? మనకి నిర్గమకాండంలో కూడా 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము.
మరి మనం అందరము అలాగ తల్లిదండ్రులు సన్మానిస్తే ఎందుకయ్యా అనాథాశ్రమంలో ఉంటాయి? ఎందుకుంటాయండి? ప్రతి ఒక్కరు తల్లిదండ్రులే, కానీ మర్చిపోతున్నారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు సన్మానించాలి. అదేవిధంగా తల్లిదండ్రులైన వారు పిల్లల్ని సరైన మార్గంలోకి నడిపించాలి. పిల్లల్ని సరైన మార్గంలోకి నడిపించాలి. అదేవిధంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉండాలి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి. భార్య భర్తలు ఎలా మెలగాలి, ఇవన్నీ మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉంటాయి. భార్య భర్తలు ఎలా మెలగాలి. అందుకే దేవుడు చూడండి ఎంత గొప్పవాడు అంటే, చూడండి, ఎద్దుల బండి తెలుసా మీకు? ఎద్దుల బండి తెలుసు కదా? ఏందమ్మా డౌట్గా ఉన్నారు, తెలియదా? ఎద్దుల బండ్లు కట్టడం ఇప్పుడు చూసారా? ఏమో ఈ సిటీలోకి వచ్చారు కదా, కరువు అయిపోయింది ఎద్దుల బండ్లు కదా, పల్లెటూళ్ళు ఉంటే. చూడండి అమ్మా, ఎద్దు బండి ఉందనుకోండి, ఒక ఎద్దుని ఒక గాడిద కడతారా? ఒక ఎద్దుని ఒక గాడిద కడతారా? ఒక ఎద్దుకి ఎద్దునే కట్టాలి. అది సరి జోడి అంటారు దాన్ని, అవునా కదా? అయితే చూడండి దేవుడు ఎంత గొప్పవాడు అంటే, అందుకే కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు సమానంగా, కుటుంబం ఒక బండి లాంటిది. కుటుంబం వింటున్నారా? ఏమో ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నాను. మీరు అందరూ ఏమైనా ఇంట్లో పెట్టించారా ఏంది? చికెన్ మటన్ బిర్యానీ చేసి ఇచ్చారా? చెత్తగా అన్నట్టు. ఇప్పుడు కుటుంబం ఎలాంటిది? ఒక బండి లాంటిది. ఆ బండికి భార్య భర్తలు ఎద్దులు. అర్థమైందమ్మా? ఆ కుటుంబం లాగేది ఎవరు? వాళ్ళే. ఇప్పుడు గాడిద కట్టారనుకోండి, ఎద్దుకి గాడిదకి పొంతన కుదరదు. ఎద్దుకి గాడిదకి. ఇప్పుడు ఎద్దుకు బరువు ఎక్కడెత్తారు? మెడ మీద ఎత్తారు. గాడిదకి బరువు ఎక్కడెత్తారు చెప్పనమ్మా? ఈ మీద ఎత్తారు. అంటే దాని యొక్క పద్ధతి వేరే, దీని యొక్క పద్ధతి వేరే. కనుక ఎద్దుకు ఎద్దే ఉండాలి, గాడిదకి గాడిదే ఉండాలి. కనుక ఆ విధంగా ఉంటేనే సమపాల్లో సాగేది. ఇప్పుడు రెండు ఎద్దులైనా ఒక ఎద్దు ఒకవేళ బలహీనంగా ఉందనుకోండి, ఒక ఎద్దు మీద బరువు ఎక్కువ వేసి లాగటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కుటుంబం కూడా అలాంటిదే. ఇప్పుడు అలాంటి కుటుంబము దేవుని యొక్క మహోన్నతమైన ఏర్పాటులో ఉన్నప్పుడు మనము ఆ కుటుంబము దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనము ఒక్కసారి దేవుని యొక్క వాక్యం నుంచి తెలుసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలి. ఇప్పుడు పిల్లలు సరిగా ఉండట్లేదు, పెద్దలు సరిగా ఉంటే పిల్లలు సరిగా ఉండట్లేదు, పిల్లలు సరిగా ఉంటే పెద్దవాళ్ళు సరిగా ఉండట్లేదు. ఇప్పుడు అంటే పిల్లలు చర్చికి వచ్చారనుకోండి, దేవుని సన్నిధికి వచ్చారనుకోండి, పిల్లలు రావట్లేదు. పిల్లలు వస్తే పెద్దవాళ్ళు రావట్లేదు. కుటుంబంగా భర్త వస్తే భార్య రావట్లేదు, భార్య వస్తే భర్త రావట్లేదు. మరి మనం దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఎలా ఉండగలుగుతాం ఇలా ఉంటే? కొంతమంది చూడండి, యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 24. ఎవరు మాట్లాడదామా? కొంచెం సేపు సైలెంట్గా ఉండండి. 24వ అధ్యాయము ఇక్కడి నుంచి మనము 14 వచ్చి నుంచి ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు త్వరగా నేను త్వరగానే ముగిస్తాను, ఎందుకంటే మనం వేరే కార్యక్రమంలోకి వెళ్ళాలి. ఇక్కడ యెహోషువ ఎవరని చెప్పాను ఇంతకుముందు, ఒకసారి చెప్పాను. యెహోషువ మోషే యొక్క శిష్యుడు. మోషే అనంతరము ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన కానానికి నడిపించిన వాడు. కానానికి నడిపించి అక్కడ ఆస్తులు పంపకాలు చేసిన వాడు కూడా. ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారు? ఒక రకంగా చెప్పాలంటే కృతజ్ఞత లేనివారండి ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళకి ఎప్పుడు ఎన్ని ఇచ్చినా కానీ ఏదో ఒక వెల్తి ఉంటానే ఉంటుంది. చాలా మందికి ఎన్ని ఇచ్చినా కానీ ప్రభువా ఇంకా నాకు అది కావాలి, ఇది కావాలని ప్రార్థన చేస్తారే, అలాంటి వారు అనమాట వీళ్ళు. ఇప్పుడు వాళ్ళకి అరణ్యములో 40 సంవత్సరములు వాళ్ళకి సమస్తము సమకూర్చి దేవుడు అది అనుగ్రహించి వాళ్ళ యొక్క మౌనతమైన దేవుడు వాళ్ళని పోషించి కానాను దేశానికి నడిపించి అక్కడ కూడా వాళ్ళు దేవుని యొక్క ఇష్టమైన జీవితం కలిగించాలని ఆలోచన చేస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉందంటే 14 వచనం, కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటంగాను
సత్యముగాను చేవించుచు మీ పితరులు నది ఆదైన ఐగుప్తులోనే చేవించిన దేవతలను తొలగ త్రోసి యెహోవానే చేవించడి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అయిపోయింది. సరే, ఇక్కడికి వచ్చాము మనము. ఈ దేవుని యొక్క చూపించిన దేశానికి వచ్చాము. దేవుని యొక్క మౌనతమైన చిత్తములో మనకి మంచి ప్రాంతం ఇచ్చాడు. మనం ఎక్కడైతే ఉంటామో, ఎక్కడ జీవించుంటామో అది మన చిత్తము కాదండి. ఈరోజు మనం హైదరాబాద్కు వచ్చామంటే, వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ జీవించడానికి వచ్చామంటే అది దేవుని యొక్క చిత్తం అని గుర్తిరగండి. దేవుని చిత్తములో ఉన్నప్పుడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఆ బానిస బ్రతుకులో ఉన్నప్పుడు మొరపెట్టుకున్నారు, ప్రార్థన చేశారు. ప్రభువా, మమ్మల్ని ఈ నరక యాత్ర నుంచి తప్పించమన్నప్పుడు దేవుడు కనికరించి వాళ్ళని తప్పించాడు. కానీ వాళ్ళ యొక్క పాప జీవితం మాత్రం వదలలేదు. ఆ వదలకుండా వాళ్ళు ఇష్టమైన దేవుని యొక్క విగ్రహాలు ఏర్పాటు చేసుకొని అయ్యే నిజమైన దేవుడని వాటిని ఆరాధిస్తున్నారు. ఇక్కడ అదే అంటున్నాడు, మీ పితరులు ఇదిగో వాళ్ళు ఆ విగ్రహ ఆరాధన చేసుకున్నారు, విగ్రహాలకు పూజించారు. వాటిని ఇప్పుడు వదలండి. వదిలి దేవుడు చూపించిన ఈ యొక్క మౌనతమైన ఆ దేవుని యొక్క ఆశీర్వదించిన ఈ స్థలంలో మనము దేవునికి మహిమకరంగా ఉండాలని ఇశ్రాయేలు ప్రజల జనాంగంతో యెహోషువ మాట్లాడుతూ ఏమంటున్నాడు ఇక్కడ? 10వ వచనం, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడును తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురు? నది ఆద్రైన మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురు. అమోరీయుల దేశమున మీరు నివసించిన వారి దేవతలను సేవించుదురు. నేడు మీరు కోరుకునుడి. ఏం చెప్తున్నాడు? చెప్పి ఈయనకి ఏమైంది? చెప్పి ఇసుకెత్తిందేమో. అయ్యా, ఇదిగో నేను చెబుతున్నాను, ఏమో సేవించిన మీ దృష్టి కీడని తోచినట్లా మీరు మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, లేదంటే ఇక్కడ అమరులు సేవించిన దేవతలు కూడా ఉన్నాయి, వాళ్ళని సేవిస్తారో మీ ఇష్టం, మీ ఆలోచనకే వదిలేస్తున్నారు. ఇక్కడ ఆత్మస్వరూపణ దేవుడు ఇదిగో యెహోషువతో మాట్లాడుతూ, మీ ఇష్టం, చెప్పాను, మారమని చెప్తున్నాను. మీరు మారితే మీకే ఆశీర్వాదములు, మీకే దీవెనలు, మీరే దేవుని బిడ్డలుగా ఎదుగుతూ ఉంటారు. మీ బిడ్డలని దేవుడు కాపాడుతూ ఉంటాడు, మీకు సహాయం చేస్తూ ఉంటాడు. కానీ మీరు ఇదిగో ఆ దేవతలు చాలా మంది ఎలాగ ఉన్నారంట? పురిగింటి పుల్లకూర ఎలా ఉంటుందమ్మా? పురిగింటి పుల్లకూర రుచిగా ఉంటుందంట చాలా మంది కదా. అవును, నిజమే. మన ఇంట్లో కన్నా పక్కదే కావాలి మనకి. పక్కన వాళ్ళ ఏదైనా వాళ్ళకున్న కష్టం మనకు తెలియదు, కానీ వాళ్ళు మంచి డ్రెస్సులు వేసుకొని మంచి హోదాగా ఉంటారు. నేను కూడా అలాగా. వాళ్ళకి లోపల ఏం జరుగుతుందో మనకి తెలియదు, వాళ్ళకున్న కష్టం మనకైతే తెలియదు, కానీ వాళ్ళు బాగున్నారు కదా, బయటకు వస్తే బాగానే ఉంటారు, కానీ లోపల ఇంట్లో ఎలా ఉంటారో తెలియదు. కనుక ఏదైనప్పటికీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం అక్కడ ఆశ్రయిస్తున్న అన్య దేవతలు బాగున్నాయి. వాళ్ళకి ఎలా ఉన్నాయి? అన్ని ఆచారం బాగుంది, అన్య దేవతలు బాగున్నారని వాళ్ళ ఆలోచన. అంటే మధ్యలో ఇదండి. ఒక్కసారి యెహోషువ ఏమంటాడంటే, కింద లైన్లో మనం చూస్తే, అమోరీయుల దేశంలో మీరు నివసిస్తున్నారే, వారి దేవతలను సేవించుతారో నేడు మీరు కోరుకోండి. మీ ఇష్టం, మీరు ఏదైతే ఎలా ఉండాలంటే అలా ఉండటానికి మీకే స్వేచ్ఛ ఉంది. కానీ తిరుపు దినాన ఒక రోజు ఉంటుందండి. దేవుడు ఆ రోజు అంటాడు, నువ్వు నీ జీవితం ఏంటి అనేది అక్కడ లెక్కెడతాడు. ఆయన ఏమంటాడు ఒకసారి చూడండి. మీరెవరిని సేవించుకోరుచున్నాను, మీరెవరిని సేవింపగోరుస్తున్నాను, నేనును నా ఇంటి వారును యెహోవాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేనును నా ఇంటి వారును, నేనును, ఇది అండర్లైన్ చేయండి. నేను అంటే ఎవరు? తండ్రి అనుకోండి. నా ఇంటి వారు ఏమంటారు? నా భార్య, నా పిల్లలు, అంతే కదా. అంటే ఇక్కడ చూడండి ఎంత నమ్మకమో. ఇక్కడ యెహోషువ ఏమంటున్నాడు? మీరు ఏ దేవతను ఆరాధించుకోండి, నాకు సంబంధం లేదు, కానీ నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవాను మాత్రమే సేవిస్తాం, దేవుని మాత్రమే సేవిస్తాం. అంటే ఇక్కడ ఏమి కనపడుతుంది మనకి? యెహోషువ ఆ మాట మనం ఇళ్లలో పెట్టుకుంటాం కదా, వాగ్దానం. ఆ వాగ్దానం వచ్చి సంకలు ఎగరేస్తా ఉంటాం అండి.
ఏం ఎగరేస్తామమ్మా? సంకలు ఎగరేస్తాడు. మంచి వాగ్దానం వచ్చింది, నేనును నా ఇంటి, నీ బొంద కాదు, నీ తలకాయ కాదు అనుకోవాలి మనం. ఎందుకంటే మనం నేనును నా ఇంటి వాను ఏ రోజైనా మనం కుటుంబంగా దేవుని సన్నిధిలో ఉన్నామా? కుటుంబంగా. సరే వీళ్ళు పంట పడితే అది వేరే అండి. వదిలేసి పనుల కొరకు మనకున్న పనులు ఒక్కరోజు వాయిదా వేసుకోలేమా? ఒక్కరోజు పనులు. నిన్న నవీన్ మన వాళ్ళ అమ్మమ్మ గారు చెప్పారు కదా, కట్టింగ్ కోసం లేట్ వచ్చింది, కట్టింగ్ కోసం. ఏదైనా కానీ దేవుని పనులు మనం పక్కన, దేవుని పని కొరకు మన పనులన్నీ పక్కన పెట్టేసేయాలి. ఏ పనైనా ఉండయి, కానీ చిన్న చిన్న పనులకి మనము దేవుని సన్నిధి దూరం కాకూడదు. చిన్న పనులు కూడా ఏదో అత్యవసరం. ఇప్పుడు పెద్ద కోడ్చురావు ఉన్నారు, పాప డ్యూటీ పెట్టారు, ఏం చేయాలి? తప్పదు, వెళ్ళాలి కదా. అలాంటి తప్పని పరిస్థితుల్లో కానీ కొంతమంది ఎందుకు మానుకుంటున్నారో తెలియదు, ఎందుకు ఇంట్లో ఉంటున్నారో తెలియదు, ఎందుకు దేవుని సన్నిధి కుటుంబంగా రాలేకపోతున్నారో తెలియదు. ఈ కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబం. ఇలాంటి కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబం అండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటేనే కుటుంబం మొత్తము దేవుని సన్నిధిలోకి వస్తే, కుటుంబం మొత్తము కలిసి దేవుళ్ళు ఎదుగుతూ ఉంటే, కుటుంబం మొత్తం కలిసి దేవుని ఆరాధనలో పాల్పు పొందుకుంటుంటే స్వరముచ్చటగా ఉంటుందండి. దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటారంట కుటుంబం మొత్తం ఉంటే. నేనును నా ఇంటి వారును. చూడండి, ఇప్పుడు నోవాహుని ఒకసారి ఆలోచన చేయండి. ఆదికాండము 6వ అధ్యాయంలో ఆయన యథార్థవంతుడంట. ఇప్పుడు నోవాహు కాలంలో అక్కడ ప్రచండమైన వర్షము కురిపిస్తాను, నరులు నా దృష్టికి చెడుతనం చేసినందువలన ఈ లోకంలో ప్రతి ఒక్కరిని హతం చేస్తాను అని చెప్పేసి మళ్ళీ ఒక అవకాశం ఇచ్చాడండి. అక్కడున్న ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తే నోవాహు యథార్థవంతుడు. ఎవడండి? నోవాహు యథార్థవంతుడు, దేవునిలో భయభక్తులు కలిగిన వాడు. అంటే చూడండి, ఆయన ఓడ చేసుకున్నాక ఆ కుటుంబంలో తన కుమారులు, తన యొక్క కోడళ్ళు అందరూ కలిసి ఆ ఓడలోకి ప్రవేశించారు. ఆయన ఇప్పుడు నోవాహుకి బంధువులు లేరా? ఉంటారు కదమ్మా, బంధువులు ఉంటారు కదా, మనకు ఉన్నట్టే బంధువులు ఉంటారు. ఆ బంధువులు చెప్పుంటారే, నేను ఓడ చేసుకుంటున్నాను, దేవుడు ఇలా చెప్పాడు, ఇదిగో నాకు సహకరించండి, నాతో రండి, ఇదిగో మీరు కూడా ఈ ఓడ ఎక్కండి, దేవుడి యొక్క ఉగ్రత తప్పించుకుంటామని చెప్పుంటాడు. చాలా మందికి అటు పోయే వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఏం చేస్తున్నావు అంటే, నోవాహు ఏం చేస్తున్నావు అంటే, ఇక్కడ నేను ఓడ చేస్తున్నానయ్యా. ఎందుకంటే వర్షం, ఆ రోజుల్లో వర్షం రాలేదంట అప్పటి వరకు. వర్షం అంటే పైనుంచి ఒక నీటి బిందువు కూడా కింద పడలేదంట. వర్షం అంటే తెలియదంట వాళ్ళకి, వాళ్ళు నవ్వుకున్నారంట. కానీ ఎంత మందికి అటు పోయే వాళ్ళకి అందరికి, అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పాడు, అయ్యా ఇలా వచ్చింది, ప్రసన్న వర్షం వచ్చింది, ఇదిగో నేను నా ఇంటి వాడును ఈ ఓడలు ఎక్కమన్నాడు దేవుడు, మీకు కూడా అవకాశం వస్తే రండి. నిజంగా పాపం చేసిన వాళ్ళు అయినా కానీ ఆ ఓడలకి ఎక్కితే ఆ రోజు రక్షించబడే వాళ్ళేమో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ ఎక్కలేదు ఎవరు. కానీ ఆ కుటుంబాలు కూడా ఉన్న బిడ్డలు, ఆ కుమారులు కూడా మేము ఎక్కమంటే ఏమవుతారు? కుమారులను వదిలిపెట్టేసి ఆయన ఎక్కేవాడు కుమారులు. కానీ తండ్రి మాటకి విధేయత చూపించారు. అంటే మనము ఏదైనా చేసినప్పుడు ఒక కలిసికట్టుగా కుటుంబంలో దేవుని పని కొరకు అండి నేను చెప్పేది, దేవుని పని కొరకు అందరూ కలిసికట్టుగా ఉండాలి. కలిసికట్టుగా చూడండి, సాతానుడు ఎప్పుడు మనని తొందరపాటు చేయాలని చూస్తూ ఉంటాడు. సాతానుడు ఎప్పుడు మన పతనం కావాలని చూస్తాడు. వాడు ఆశ ఏంటంటే మన పతనం అవటం వాడి పని, కుటుంబాలను నాశనం అవటం వాడి పని. కానీ మనం ఏం చేయాలి బాబు? వినండి నాయన, ఇక్కడ మనము దేవునికి మహిమకరంగా జీవించడానికి ప్రతి ఒక్కరు ఒకే ఆలోచన. దేవుని దగ్గర ఒకే ఆలోచన. కుటుంబ ప్రార్థనలు కరువైపోతున్నాయి ఈరోజు, వ్యక్తిగత ప్రార్థనలు ఎక్కువవుతున్నాయి, కానీ కుటుంబ ప్రార్థనలు మన బిడ్డల్ని ఎంట పెట్టుకొని మోకరించి ఒక వాక్యం చదువుకొని సాయంత్రము అదిగో ప్రార్థన చేసుకొని ఎంతమంది ఇదిగో ఆ రోజు ఆ దినాన్ని ముగిస్తున్నారు చెప్పండి? కుటుంబంగా. యోబును ఒకసారి తీసుకోండి. ఇప్పుడు యోబు ప్రతి దినము తన 7 కుమారులతోనూ 3 కుమార్తెలతోనూ ప్రతి దినము నా బిడ్డలు పాపం చేశారని ఆయన దాన బలి అర్పించేవాడు. వాళ్ళని అందరినీ చీకటిని లేపి వాళ్ళందరినీ దేవుని ఎదుట మోకరించి ఆయన సూర్యోదయం ముందుగానే వెలుతురు రాకముందు వాళ్ళ బిడ్డలందరినీ లేపి మోకరించి ప్రార్థన చేసేవాడంట. ఏం చేశాడమ్మా? ప్రార్థన చేసేవాడు కుమారులు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే మన పక్కన వాళ్ళు ఇసుకుంటున్నారు. మన ప్రార్థన చేస్తుంటే ఏది
మాకు లైట్లు వేస్తున్నాం అంటున్నారు ఈరోజు. ఇది కదా. ఇప్పుడు ఆ రోజు పిల్లల్ని యోబు పొద్దున్న లేపుతుంటే వాళ్ళు లేచేవారు. తండ్రికి మర్యాద అండి. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని కుటుంబంగా దేవునికి ఇష్టమైన కుటుంబంగా మనం ఉండాలంటే ప్రతి ఒక్కరు ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో ఎదగాలి. ప్రతి ఒక్కరు, ఒక్కరొక్కరు కాదు, ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఐక్యతతో మనము దేవుని యొక్క సన్నిధిలో ఎదగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చాలా మంది చింగల్గా ఇప్పుడు ఏలియా పెద్ద ప్రవక్త కదా, ఏలియానే ఫోకస్ అయ్యాడు కదా. ఏలియాని తన బిడ్డలు ఎలాంటి వారో మనకు తెలుసు. వాళ్ళ బిడ్డల్ని ఎందుకు తండ్రితో వాళ్ళు ఏకీభవించలేదు కాబట్టి ఏలియా మాత్రమే అన్నాడు. ఇప్పుడు ఆనోకు ఒక్కడే దేవుడితో నడిచాడా? కుటుంబం కూడా నడిచింది చెప్పండి. ఆనోకు ఒక్కడే నడిచాడండి దేవుడితో. అంటే చూడండి, అంటే వాళ్ళ కుటుంబం దేవునికి ఇష్టం ఒక్కడే. కొంతమంది ఎవరైతే పరిపూర్ణంగా విశ్వాసులు ఉంటారో ఒక్కొక్కలే, కానీ కుటుంబం అంతా ఏక మనసుతో ఉంటే, కుటుంబం అంతా ఐక్యతతో ఉంటే ఎవరు అక్కడ మనము దేవుడి దగ్గర పరలోకంలో ఉంటాము. మనకు సంబంధించిన వాళ్ళు భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ నరకంలో ఉంటారు అనుకోండి. ఎంత బాధ అనిపించిందండి, ఎంత బాధ అనిపించింది. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడి దగ్గర కుటుంబంగా ఎదగాలి. పాపం ఎంతగా స్టీఫెన్ చిన్నపిల్లడు పాట పాడుతున్నాడు. అంటే క్రమశిక్షణ, ఒక పద్ధతి దేవుడి దగ్గర చిన్నప్పటి నుంచి వాక్యంలో ఎదిగితే వృద్ధులైనంత వరకు తొలగదు. కనుక అప్పుడే దేవుని బిడ్డలారా మనము ఏ విధంగా మనము దేవుళ్ళు ఎదుగుతున్నాము ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఇప్పుడు 3 కుటుంబాలు చెప్పాడు. ఒకటేమో యెహోషువ కుటుంబం, ఒకటేమో నోవహు కుటుంబం, ఒకటేమో యోబు కుటుంబం. 3 కుటుంబాలు దేవునికి ఇష్టమైన కుటుంబాలు అండి. ఇంకొక కుటుంబం చెప్తాను. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయము 10వ అధ్యాయం మొదటి నుంచి త్వరగా చదివి నేను ముగిస్తాను. లాస్ట్ చాలా కట్ చేసుకున్నాను, సమయం అయిపోతుంది కాబట్టి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము, అపోస్తల కార్యములు తీనమ్మా, తీయలేదా? ఇక్కడ 10వ అధ్యాయము మొదటి చదువుకుందామండి. ఇటలీ పట్టణమును అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను కైసరులో ఉండిను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి, చాలమ్మా, దేవుని యందు ఎవరితో అంట? ఇంటి వారందరితో. ఎవరితోనమ్మా? ఇంటి వారందరితో. మన ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నామో వాళ్ళందరితో ఏం చేసేవాడంట? ఆయన దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధరము చేసు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. కుటుంబంతో, అర్థమవుతుందా? కుటుంబంతో ప్రార్థన చేయవాడు ఆయన. ఆయన ఎవరు? పని బాట లేకుండా ఉన్నవాడా? ఏమా ఆయన ఎవరంట? చెప్పండి రా. శతాధిపతి అంటే ఆయన కింద ఎంతమంది పనివారు ఉన్నారు? ఎంతమంది శతాధిపతి ఎంతమంది సైన్యం ఆయన కింద ఉన్నారు? శతాధిపతి అంటే 100 మంది సైన్యములకు ఆయన అధిపతి. అంటే ఎంత బిజీగా ఉంటాడు చూడండి. కానీ ఆయన ప్రతి దినము తన కుటుంబంతో కలిసి దేవుని మహిమపరిచేవాడు, దేవుని ఘనపరిచేవాడు. ఈరోజు మన బిడ్డలు ఉంగుతున్నారు అసలుకి తెలుసు. అంటే ఎవరు చెప్పాల్సిన పని లేదు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు అది గ్రహించాలి మనం. ఇప్పుడు ఆయన కొర్నేలు ఎంత భక్తిపడో చూడండి, కొర్నేలు ఎంత విశ్వాసమో చూడండి. తన కుటుంబం కూడా రక్షణలోకి రావాలి, తన కుటుంబం కూడా రక్షించబడాలి, తన కుటుంబం కూడా నిత్య జీవంలో ఉండాలి, పరలోకంలో ఉండాలి, నశించకూడదు, అగ్ని గుండంలో ఉండకూడదు అనే ఆలోచన చేసిన వాడండి. అందుకే తనతో పాటు తన కుటుంబ సభ్యులందరిని కూడా ఆయన కలుపుకొని ప్రార్థనలో ఎదుగుతూ, అంటే ఈ గొప్పతనము కొర్నేలుది కాదు, తన బిడ్డలది.
ఎందుకంటే తండ్రిని సహకరిస్తున్నారు, తండ్రిని అనుసరిస్తున్నారు వాళ్ళు. రోజు ప్రియ దేవుని పెట్టారా, ఒక్కసారి మన కుటుంబం ఏ స్థితిలో ఉంది. ఈ కొన్నేళ్ళు దేవునికి ఇష్టమైన కుటుంబం అండి. యోబు కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబం అండి. నోహో కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబం అండి. ఎందుకంటే కుటుంబంగా వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఎదిగారు కాబట్టి, దేవుని సేవించారు కాబట్టి. అందుకే ఆయనకి ఎంత బిజీగా ఉన్నా చూడండి, ఎంతగా ఉన్నా. ఒకసారి ఇదే అధ్యాయంలో 22 వచనం అనుకుంటా, 22 వచనం చదవండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? కొన్నేళ్ళు పనివారు చెప్తున్నారండి. పేతురు దగ్గర చెప్తున్నారు. ఎవరంటే ఆయన సాక్ష్యం చూడండి. నీతిపరుడును దేవునికి భయపడేవాడండి. నీతిపరుడు దేవుని, అక్కడేమో ఆయన అందరికీ దాన ధర్మాలు చేస్తాడంట, ప్రార్థనలు చూడండి, అన్ని దేవునికి మహిమకరంగా జీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ సాక్ష్యము చూడండి. మన గురించి మన పక్కన వారి సరిగా సాక్ష్యం చెప్పట్లేదు. ఈరోజు ప్రార్థనకి వెళ్తారు కానండి, అమ్మో వాళ్ళ నోరు తెరిస్తే చాలండి. ఎలా ఉందట, ఎలా ఉండే నోరు? అబద్ధాలతో కూడిన నోరు అండి. కానీ మోకరించి ప్రభువా, అబద్ధాలు 100 అబద్ధాలు ఆడతారు రోజు. ఆడవాళ్ళు లేరా? ఆడనోళ్ళు మంచి వాళ్ళే. ఆడిన వాళ్ళు, అబద్ధాలు ఆడేవాళ్ళు ప్రభు దగ్గరికి పోయి ప్రభువా ప్రార్థన చేస్తారు. అలాంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడా అనిపించింది ఒక్కోసారి నాకు. అలాంటి వాళ్ళ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడా? కానీ మన జీవితం మారు మనసు పొందుకొని దేవునికి యథార్థమైన జీవితం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆయన యందు నమ్మకం ఉంచి, విశ్వాసించి, ఇదిగో మనం జీవితంలో దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి ప్రార్థన చేస్తే అది నిజమైన ప్రార్థన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు చూడండి. ఏమని చెప్తున్నారమ్మా? నీతిమంతుడును దేవునికి భయపడేవాడును యూదా జనులందరి వలన మంచి పేరంట. బాబా, అంత మంచి పేరు అండి. మంచి పేరు ఉందా మనకి? మంచి పేరు మన వీధిలో ఉందా? మంచి పేరు చెప్పండి. మన బంధువులో ఉందా మంచి పేరు? ఆలోచన చేయండి. దేవుని దగ్గరికి వస్తున్నామా పోతున్నాం అంటే కదా, మారు మనసు తగిన జీవిత ఫలంలో ఉండాలి మన దగ్గర. ఆ విధంగా ప్రియ దేవుని బిడ్డలారా, మారు మనసు తగిన జీవితం ఉండాలి. ఒకసారి అదే అపోస్తల కార్యంలో 10వ అధ్యాయం తీగకండి 14-15 చదువుకొని ఇంటికి పోయినాక, అక్కడ లూదియా దైవ భక్తురాలు ఒక ఆమె ఉండే. అక్కడ సువార్తని, అపోస్తుల యొక్క వాక్యంని, సువార్తని విని మారు మనసు పొందుకొని ఆమె తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించిందండి. ఈరోజు మన ద్వారా ఎవరైనా రక్షణ పొందుకుంటున్నారా? మనం ఎవరికైనా రక్షణ ఇప్పిస్తున్నామా? మన సంఘంలో రక్షణ కార్యం ఆగిపోయి చాలా రోజులు అయింది. రక్షణ కార్యం లేదు. రక్షణ చాలా మంది ఉన్నారు, ఎదిగిన వాళ్ళు ఉన్నారు, కానీ రక్షణ లేదు. ఎందుకంటే వాళ్ళు చులకన 18 సంవత్సరాలు దాటంలోనే, రాకేష్ కూడా చెప్తారు, నవీన్ వాళ్ళందరూ రక్షణ పొందుకొని ఉండాలండి. రక్షణ బలవంతంగా ఇచ్చేది కాదు అమ్మా. చాలా మంది ఇదే సొసైటీలో చాలా మంది అన్నారు, మీరు మత మార్పులు చేస్తున్నారు. ఎవరు మత మార్పులు చేస్తాడమ్మా? కన్న బిడ్డకి ఒక ముద్ద కూడా మనం ఎగస్ట్రా పెట్టలేము. వాళ్ళకి ఇష్టం లేకపోతే, ఒక ముద్దనే తినిపిస్తాం మనం ఏమా? ఇష్టం లేకపోతే ఒక్క ముద్ద ఎగస్ట్రా తినమంటే అర్థంగా తలకాడుగుతారు. నీ తిన్నంటే తిన్నంటారు, చాలా అంటారు. కానీ బలవంతంగా మత మార్పిడి ఎవరు మారుతారు? బలవంతంగా మత మార్పిడి మార్చినట్టుగా చరిత్రలో ఇప్పటి వరకు లేదు. చాలా మంది అంటారు మీరు మత మార్పిడి చేస్తున్నారని. మత మార్పిడి కాదండి, మనసు మార్పిడి. ఎవరికి వాళ్ళే స్వతహాగా మార్చుకొని వచ్చేది. ఆ లూదియా తాను మార్చుకుంది, తన ఇంటి వాడిని రక్షణలోకి నడిపిందండి. దేవుని ఇంటి వాళ్ళు ప్రతి ఒక్కరు, అది అలాంటి కుటుంబం అంటే దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఆ కుటుంబాన్ని దేవునికి ఇష్టమని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. అదే విధంగా అపోస్తల కార్యం 21వ అధ్యాయం 7, 8, 9 వచనంలో మీకు గుర్తుపెట్టుకోండి. అక్కడ ఫిలిప్పు కుమార్తెలు కూడా దేవుని యొక్క పరిసరాల్లో ఎదిగారంట. 4 కుమార్తెలు ఆయనకి. ఎంతమంది కుమార్తెలమ్మా? 4 కుమార్తెలు. వాళ్ళు తండ్రిని అనుసరించి సువార్తను ప్రకటించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన కుమారులు
ఎందుకు లేదా, నువ్వేనా దొరికింది, ఇంకెవరు దొరకలేదా పాస్టర్ గారికి పని చేయడానికి, నువ్వేనా? అని దేవుని పని ఇది. ఏ రోజైనా నా పర్సనల్ పని ఒకళ్ళు చేస్తున్నారా? ఒకరికి చెప్తున్నా నేను ఏనమ్మి, నా పర్సనల్ పని ఎవరికి చెప్పను. చాలా మంది పాస్టర్లకి పర్సనల్ పని చేసే వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నేను అవి ఇష్టపడను. ఎందుకంటే దేవుడు నాకు శక్తినిచ్చాడు, దేవుడు శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు. నా సొంతంగా నేను చేసుకోవడం, ఎవరికి నేను ఇబ్బంది పెట్టను. దేవుని పని నిమిత్తం అయితే నేను వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను తప్ప అది దేవుని పనికి వాళ్ళకి ఆశీర్వాదములు ఇవ్వటానికి, దేవుని ద్వారా పొందుకోవటానికి. కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? ఇప్పుడే దేవుని పెట్టలేదా? ఇక్కడ ఒక్కసారి నువ్వు నీ కుటుంబం దేవునికి ఇష్టమైన కుటుంబంగా ఉండాలంటే మన అందరము కలిసి, కుటుంబం అంతా కలిసి దేవుని అనుసరించండి, దేవుని సేవించండి. ఏం బాబు సౌండ్ లేదు, తగ్గించండి. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుని ప్రతి ఒక్కరు, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ సేవించాలి. ఆదివారం ఏ పని పెట్టుకోవద్దండి, ఆరాధనలప్పుడు ఏ పని పెట్టుకోవద్దండి. కుటుంబంగా రాండి. మీ కుటుంబం దేవుడికి ఇష్టంగా ఉంటారు. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని ఇస్తాడు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 33వ వచనం తీయండి, చదవండి అది త్వరగా. 3వ అధ్యాయం 33వ వచనం, 333, 3వ అధ్యాయం 33. ఏంద్ర ఎంతసేపు చేస్తున్నారు? భక్తిహీనుల ఇంటి మీదకి, ఎవరి ఇంటి మీద కట్టమ్మా? భక్తిహీనులండి. భక్తి ఉంటది, సమపాల్లో ఉండదు. భక్తి ఉంటది, సమపాల్లో ఉండదు అన్నమాట. అంటే భక్తిహీనులు అంటే ఒక ఆరాధనకు రావటం, ఒక ఆరాధనకు మానుకోవటం, ఒక సండే రావటం, ఒక సండే మానుకోవటం. మనకి ఇష్టమైతేనేమో ఖాళీగా ఉంటే ఏ పని లేదు, అక్కడ పోయి మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని వద్దాలనుకుంటేనేమో పని ఉన్నప్పుడు మన పనికి పోవటం. ఏమ్మా, పనికి వదలండి, దేవుడు ఇస్తాడమ్మా. మన పోషణకర్త. ఏలియను పోషించాడు కదా దేవుడు. దేవుడి చిత్రం ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ఏలియా చరిత్ర గురించి. అయితే ఇక్కడ భక్తిహీనుల ఇంటి మీదకి అంటే భక్తి, పరిపూర్ణమైన భక్తి లేకుండా ఉన్న ఆ భక్తిహీనుల ఇంటి మీదకి ఏమొస్తాయంట? శాపం వచ్చింది. నీతిమంతుల, నీ కుటుంబం నీతిమంతులుగా అయితే, ఏదైతే కొన్నేళ్ళ కుటుంబంగా ఉందో, యోబు కుటుంబంగా ఉందో, నోవా కుటుంబంగా నీ కుటుంబం ఉంటే, ఏదైతే లూదియ కుటుంబంగా నీ కుటుంబం ఉంటే, ఏదైతే ఫిలిపు కుటుంబంగా నీ కుటుంబం ఉంటే, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. నీ కుటుంబం దీవించబడుతుంది. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఇష్టమైన కుటుంబంగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇష్టమైన ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో దేవుని సేవించుకోండి. అప్పుడు మీ కుటుంబాన్ని ఇష్టపడతాడు. మీకు కావాల్సిన సమస్తం దేవుడు సమకూర్చి అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.